యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, అంశము యేసుక్రీస్తు 12వ ఏట నుండి 30వ ఏట వరకు ఎక్కడ నివసించాడు అన్న అంశం మీద వాక్యాన్ని ఆలోచిద్దాం. గమనించండి ప్రియులరా, క్రైస్తవులలో చాలామందికి సందేహంగా మిగిలినటువంటి అంశాలలో ఇది కూడా ఒకటి. అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధ వాక్యాన్ని పరిశీలించకుండా యేసుక్రీస్తు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు రాయబడిన ఆ సందర్భాన్ని ఆసరగా తీసుకొని అన్యులు యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చాడు, భారతదేశంలో 30వ ఏట వరకు ఉండి ఋషుల దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని వెళ్ళాడు అన్నటువంటి ఒక కల్పితమైనటువంటి విషయాన్ని ప్రజల్లోకి చొప్పిస్తూ ఉంటూ ఉన్నారు. అందులో ముఖ్యుడు వేదవ్యాసు గారు. ఆయన సరాసరి ఒక పుస్తకాన్ని రాశాడు. యేసుక్రీస్తు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు భారతదేశానికి వచ్చి సాధువుల దగ్గర విద్యాభ్యాసం చేసి యోగ విద్యలు నేర్చుకొని మంత్ర విద్యలు నేర్చుకొని తిరిగి యెరూషలేం పట్టణానికి వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు అన్నటువంటి ఒక కల్పితమైనటువంటి విషయాన్ని ప్రజల్లోకి పంపించగలిగాడు తన పుస్తకం ద్వారా. క్రైస్తవులు ఈ విషయాన్ని నమ్మరు, కానీ సందేహం మాత్రం ఉంది. అసలు యేసుక్రీస్తు నిజంగా 12వ ఏట నుంచి 30వ ఏట మధ్య ఉన్నటువంటి సంవత్సరాలలో ఎక్కడున్నాడు అన్నటువంటి ప్రశ్నకు పరిపూర్ణమైనటువంటి సమాధానము తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటూ ఉన్నారు. కనుక ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ప్రియులరా, పరిశుద్ధ బైబిల్లో ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ఉన్నది. దానిని పరిశీలించి తెలుసుకోవటమే మన పని. పరిశీలించకుండా మనుషుల జ్ఞానంతో చెప్పేటటువంటి మాటలు, కల్పించి చెప్పేటటువంటి మాటలు మనలను ప్రభావితం చేస్తే ఇలాంటి సందేహాలు మనలో అలాగే నిలిచిపోతాయి. కనుక ఇలాంటి సందేహాలకు సంపూర్ణమైనటువంటి వివరణ మీకు ఇయ్యాలని ఈ అంశాన్ని మీ ముందుకు తెస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఎక్కడ ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని ఆలోచిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి చూద్దాం. పస్కా పండగ అప్పుడు ఆయన తన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి అని 42వ వచనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ 12వ ఏట యెరూషలేం పట్టణానికి వెళ్ళి పస్కా పండుగలో పాల్గొన్నట్టు వ్రాయబడింది. కనుక ఈ వాక్యాన్ని బట్టి మనము 12వ ఏట వరకు ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు అనేది స్పష్టం. ఇక అదే లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనం మనం చూడగలిగితే, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పౌరము వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. 23వ వచనం, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను అనే వాక్యాన్ని చదువుతూ ఉన్నా. లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనంలో 12వ ఏట యెరూషలేం పట్టణానికి వచ్చినట్లుగా వ్రాయబడింది. అలాగే 3వ అధ్యాయము
3వ వచనంలో 30వ ఏట ఆయన సువార్త ప్రకటించటం ప్రారంభించినట్లుగా వ్రాయబడింది. ఇక ఈ మధ్య కాలంలో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? వేదవ్యాసు గారు రాసినటువంటి పుస్తకంలో 12వ ఏట నుంచి ఆయన భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో హిమాలయాల్లో ఉన్నటువంటి సాధువుల దగ్గర విద్యాభ్యాసము చేశాడు, మంత్ర విద్యలు నేర్చుకున్నాడు. 30వ ఏట వరకు ఇక్కడుండి 30వ ఏట తిరిగి తన స్వదేశానికి వెళ్ళాడు. అక్కడ మంత్రాల చేత స్వస్థతలు చేశాడు అని చెప్పాడు. ఎంతవరకు అది నమ్మశక్యముగా ఉన్నదో, కల్పించిన కథనం మనకు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి అని అంటే తప్పనిసరిగా వాక్యాన్ని పరిశీలించాలి. క్రైస్తవులకు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. కనుక ఈ అంశాన్ని మీ ముందుకు తెస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 52, 53 వచనాలు మనం చూడగలిగితే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. ప్రియులారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 12వ ఏట యెరూషలేమునకు వచ్చినప్పుడు పస్కా పండుగలో పాల్గొని అక్కడ శాస్త్రులతోనూ ప్రధానులతోనూ పరిసయ్యులతోనూ చక్కని వాక్యాన్ని జ్ఞానయుక్తమైనటువంటి బోధ చేసినప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఇది జరిగిన సంఘటన. అలా ఆయన 3 దినాలు అక్కడ పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ బోధించుతున్నటువంటి విషయము తెలియక మరియా యోసేపులు 3 దినాల ప్రయాణం చేసి యేసుక్రీస్తు తమ వెంట రాకపోగా అది గమనించి తిరిగి మళ్ళీ యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ వాదోపవాదాలు చేస్తున్నటువంటి విషయాన్ని చూసి మరియా యేసుక్రీస్తుతో, అయ్యా నీవు ఎందుకు ఇలా చేశావు? నేను మీ తండ్రి నిన్ను వెతుకుచున్నాము అన్నప్పుడు యేసుక్రీస్తు, మీరు నన్ను ఎందుకు వెతుకుచూ ఉన్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు ఎరుగరా అని చెప్పి యేసుక్రీస్తు వారితో కూడా బయలుదేరినటువంటి సందర్భంలోని వాక్యమే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం. మరోసారి చదువుతాను, గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనము 52వ వచనాన్ని చూద్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ప్రియులరా, గమనించండి. యేసుక్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియా యోసేపు వారితో కూడా ఆయన బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు అంటే నజరేతునకు బయలుదేరినట్లుగా ఈ వచనం తెలియచేస్తుంది. నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అని రాయబడింది. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ అంటే యెరూషలేములో శాస్త్రులతోనూ ప్రధానులతోనూ మాట్లాడుతున్నటువంటి ఆ వాదోపవాదాల సంబంధమైనటువంటి బోధ మరియా ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను అని రాయబడింది. తర్వాత మాటను గమనించండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. పిల్లరా, గమనించండి. యేసుక్రీస్తు 12వ ఏట యెరూషలేమునకు వచ్చి తిరిగి నజరేతుకు వచ్చాడు. తిరిగి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను అని చదువుతూ ఉన్నాం.
12వ ఏట నుంచి నజరేతులోనే ఉన్నాడు. నజరేతులోనే ఆయన తల్లిదండ్రులతో ఉండెను అన్నటువంటి విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను అని చూస్తాం. ఎక్కడ పెరిగాడట? నజరేతులో పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు? 12వ ఏట నుంచి 30వ ఏట వరకు నజరేతులోనే పెరిగాడు అని నమ్మడానికి ఈ వాక్యము మనకు బలమిస్తుంది. కనుక యేసుక్రీస్తు నజరేతులోనే పెరిగాడే తప్ప వేదవ్యాసు గారు చెప్పినట్లుగా, తన పుస్తకంలో చెప్పినట్లుగా 12వ ఏట మొదలుకొని 30వ ఏట వరకు భారతదేశానికి యేసుక్రీస్తు రాలేదు. యేసుక్రీస్తు హిమాలయాల్లో సాధువుల దగ్గర విద్యాభ్యాసము చేయలేదు అని క్రైస్తవులమైన మనము రూఢిగా తెలుసుకొని విశ్వసించాల్సినటువంటి మాటలు ఇవి. యేసు తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను అన్న వచనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు నజరేతులోనే పెరిగాడు అనే విషయము మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరొక వచనాన్ని కూడా చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 39-45 వచనాన్ని చూడండి. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను అనే వాక్యాన్ని చదువుతా ఉన్నాం. యేసుక్రీస్తు ఎక్కడ కాపురం ఉన్నాడట అంటే, తల్లిదండ్రులతో ఎక్కడ నివాసం చేశాడు అని అంటే నజరేతులోనే నివాసం చేశాడు అని మనము నమ్మి విశ్వసించటానికి ఈ వాక్యము బలమిస్తుంది. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పాడు. ఈ వాక్య సందర్భం ఏమిటి అంటే, యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొంది వెళుతున్నటువంటి సమయంలో, అయా ఎక్కడ ఉన్నావు నువ్వు అని యేసుక్రీస్తు యొక్క శిష్యులు అడిగిన సందర్భంలో ఆయన వారితో చెప్పిన మాట ఇది. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి, యేసుక్రీస్తు నజరేతులో యోసేపు మరియలతో కాపురమున్నాడు అంటే ఆ ఇంటిలో నివాసం చేశాడు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ వాక్యాలను బట్టి ఖచ్చితంగా మనం విశ్వసించాల్సిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతునకు వచ్చాడు. ఎప్పుడు? గమనించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో మధ్య భాగంలో, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను అని వ్రాయబడింది. పసితనంలో ఉన్నప్పుడు యోసేపు మరియలు ఐగుప్తునకు వెళ్ళారు బాలుడైన యేసును తీసుకొని. కొన్నాళ్ళు జరిగిన తర్వాత హేరోదు మరణానంతరము గబ్రియేలు దూత స్వప్నమందు వారికి చెప్పినప్పుడు తిరుగు ప్రయాణం చేశారు. ఆ తిరుగు ప్రయాణం చేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురమున్నారు అని వాక్యాన్ని చదువుతా ఉన్నాం. ఎవరెవరు అని అంటే, మరియా యోసేపులు గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతను ఊరికి వచ్చి
అక్కడ కాపురం ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని యేసుక్రీస్తు రూఢిపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 39-45 వచనాలలో, వచ్చి చూడుడి అని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి అని చదువుతా ఉన్నాం. ప్రియులారా, కనుక మనిషి ఊహను బట్టి చెప్పు మాటల చేత ప్రభావితం కాకుండా, మనిషి ఊహ ఎప్పుడూ ఊహనే, నిజం ఎప్పుడు కాదు, నిజం ఎప్పుడు ఊహ కూడా కాదు. పరిశుద్ధ బైబిల్ ఏం తెలియచేస్తుంది అని అంటే, యేసుక్రీస్తు 12వ ఏట మొదలుకొని 30వ ఏట వరకు భౌతిక సంబంధమైనటువంటి బాంధవ్యం కలిగిన మరియతోనూ, తల్లి అయిన మరియతోనూ, ఆమె భర్త అయిన యోసేపుతోనూ నివాసం చేసినట్లు ఈ వాక్యాలు మనకు బలపరుస్తూ ఉన్నాయి. కనుక ప్రియులరా, నమ్మండి, నమ్మి విశ్వసించండి. యేసుక్రీస్తు ప్రభువారు 12వ ఏట మొదలుకొని 30వ ఏట మధ్యకాలంలో భారతదేశానికి వచ్చాడు అను మాట కల్పితము. హిమాలయాల్లో ఉన్న సాధువుల దగ్గర విద్యాభ్యాసము చేశాడు అని చెప్పే మాట కల్పితము. కల్పితాలెప్పుడు నిజాలు కావు, నిజాలెప్పుడు కల్పితాలు కావు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు నజరేతను ఊరిలోనే నివాసం చేశాడు. నజరేతను ఊరిలోనే ఈ సంవత్సర కాలమంతయు నివాసం చేసినట్లు మనము రూఢీపరుచుకొని విశ్వసించవలసినటువంటి మాట. మరొక్కసారి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు 12వ ఏట నుండి 30వ ఏట వరకు మధ్య జరిగినటువంటి కాల పరిమాణములో ఏ ఊరికి వెళ్ళలేదు. అన్నిటిని మించి వేదవ్యాసు చెప్పినట్లుగా భారతదేశానికి రాలేదు. హిమాలయాల్లో సాధువుల దగ్గర విద్యాభ్యాసము చేయలేదు, మంత్ర విద్యలు నేర్చలేదు. ఇది కల్పించిన మాటనే తప్ప పరిశుద్ధ బైబిల్ నిర్ధారిస్తున్నటువంటి మాట కాదు. ప్రతి క్రైస్తవుడు నిర్ధారించుకొని విశ్వసించాల్సిన మాట ఏమిటి అని అంటే, ఈ వాక్యాలు మనకు జవాబిస్తూ ఉన్నాయి. మరొకసారి ఆ వాక్యాలను మీ ముందుకు తెస్తూ ఉన్నాను. మనసులో స్థిరపరచుకుని వాక్యమందు బలపడండి. గమనించండి, లూకా సువార్త 2వ అధ్యాయము 51-52 వచనాలు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. నజరేతులోనే ఉన్నాడు. నజరేతులో ఉన్నటువంటి ఆయన బాప్తిసం పొందిన తరువాత వ్రాయబడినటువంటి మాట లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ఎక్కడ పెరిగాడట? నజరేతను ఊరిలో పెరిగాడు. మరియా యోసేపుల దగ్గర నివాసం చేశాడు. మరియా యోసేపుల దగ్గర కాపురం ఉన్నటువంటి కుటుంబంలో సభ్యుడు. అంతే తప్ప ఆయన బయటికి రాలేదు, భారతదేశంలో నివాసం చేయలేదు, భారతదేశంలో వేద విద్యలు నేర్చలేదు. ఇది క్రైస్తవులమైన మనము తెలుసుకొని విశ్వసించాల్సినటువంటి మాట. దేవుడి కొద్ది మాటలు మన హృదయాలలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.